నమస్కారం అండి. మన శాడిస్ట్ ముఖ్యమంత్రి అదేనండి మన జగన్ రెడ్డి నిన్న ఉదయం మరొక దారుణమైన సంఘటనకి పూనుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. గుంటూరు జిల్లాలో దూలుపాల నరేంద్ర గారంటే తెలియని వారు లేరు, అందరికీ తెలుసు. వాళ్ళ నాన్నగారు దూలుపాల చౌదరి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. మంచి పేరున్న కుటుంబం. అతను యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత నరేంద్ర గారు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆ ప్రాంత ప్రజలు ఎంత గౌరవిస్తున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది కదా. అటువంటి వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి, రాజకీయ నాయకుడు, ప్రజల అభిమానాన్ని దోచుకున్న వ్యక్తి నరేంద్ర గారిని తెల్లవారుజామున 6 గంటలకి ఇంటికి వెళ్ళి మన ఏసీబీ వాళ్ళు 200 మంది పోలీసులతో వెళ్ళి ఎంత దారుణంగా అరెస్ట్ చేశారో మీరు అందరూ టీవీల్లోని పేపర్లోని చూశారు. ఎంత దారుణం అండి. ఏ ఆధారాలతో మీరు అరెస్ట్ చేశారండి? అటువంటి పెద్ద నాయకుల్ని, పేరున్న నాయకుల్ని, జనాల్లో ఉన్న నాయకుని అరెస్ట్ చేసే ముందు మీరు ఆధారాలు చూపించి ముందు నోటీస్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోవాలి. ఏ ఆధారం లేకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి ఏదో టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు చుట్టూ 200 మంది పోలీసులు పెట్టి ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి, జనాలను బెదిరించి అతి దారుణంగా మరి నరేంద్ర గారిని జీప్ ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్ళడం ఎంతవరకు ధర్మమో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచిస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఏంటి దారుణాలు, ఏంటి శాడిస్ట్ ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు. ఇవాళ రాష్ట్రంలో కరోనాతో ఎంతోమంది చచ్చిపోతూ ఉంటే హాస్పిటల్లో టెస్టులు లేవు, టెస్టింగ్ కిట్లు లేవు, హాస్పిటల్కి వెళ్తే పడుకోవడానికి మంచాలు లేవు, చూసే నాదులు లేడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే రాష్ట్రంలో దాని గురించి పట్టించుకోకుండా ఆ ప్యాలెస్లో కూర్చొని ఈ కక్ష సాధింపు చర్యలు, ఎవరైతే అతను చేసిన అన్యాయాల గురించి గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఒకరిని కూడా కేసులు పెట్టి లోపల చేయాలనేటువంటి ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకా ఎంత దారుణం అండి. ఆ మధ్యకాలంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు తెలుసు. ఏ తప్పు లేకపోయినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, అతను కూడా ఏ తప్పు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు నరేంద్ర గారు మళ్ళీ ఆలపాటి రాజా అతని మీద కేసు బుక్ చేసినట్టు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఏంటంటే శాడిజం. నువ్వే ఒక దొంగ ముఖ్యమంత్రివి, నువ్వే పెద్ద దోపిడీదారుడివి. నీ మంత్రులు చాలామంది దోపిడీదారులు ఉన్నారు. నీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రాన్ని అడ్డుగా దోచుకుంటున్నారు. వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకోవా నువ్వు? ఇంత దారుణమయ్యా. ఈ పద్ధతి కాదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈవేళ సంఘం డైరీ ఏంటి ఆరోపణలు చేస్తున్నారు? సంఘం డైరీని కంపెనీ యాక్ట్లోకి మార్చారు, అది తప్పు అని మాట్లాడుతున్నారు. సంఘం డైరీని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక హాస్పిటల్ పెట్టి సేవ చేయడానికి ప్రయత్నం చేశారు, అది కూడా తప్పు అంటున్నారు. ఓకే, తప్పు అని అనుకుందాం. మరి ఈ రాష్ట్రంలోని పక్క రాష్ట్రంలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కూడా కంపెనీ యాక్ట్లో కూర్చున్నటువంటి డైరీ ఉంది. అలాగే విశాఖపట్నం ఎక్కడికి ఉంది, మా పక్క విశాఖపట్నంలో కూడా మరి విశాఖ డైరీ కంపెనీ యాక్ట్లోకి మార్చారు, అది రైటా? మరి ఇది రైట్ అయినప్పుడు సంఘం డైరీ కూడా రైటే కదా. లేదు, సంఘం డైరీ తప్పు అయినప్పుడు విశాఖ డైరీ, నల్గొండ డైరీ చేసేటువంటిది కూడా తప్పే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు ఎందుకు తీసుకోవట్లేదు? దానికి సమాధానం చెప్పాలి మీరు.
విశాఖ డైరీ వాళ్ళు మీ పార్టీ మనుషులు చేయరా? ఏసీబీ వాళ్ళు మీకు చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పార్టీ కాబట్టి ముట్టుకోరా? లేకపోతే పార్టీలో జాయిన్ అయినప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చి పార్టీలో జాయిన్ చేశారు కాబట్టి వాళ్ళు మీరు టచ్ చేయరా మీరు? మన విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో మొత్తం భోజనాలు, టిఫిన్లు, మజ్జిగ ప్యాకెట్లు, డబ్బులు అన్నీ ఇచ్చారు కాబట్టి విశాఖ డైరీ వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు యాక్షన్ తీసుకోరా? ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎవరి పేరు ఇస్తే వాడి మీద యాక్షన్ తీసుకుంటారా? ఇక మంచి చెడు లేదా? ఆ కుటుంబం తాలూకు పరపతి ఏంటి? ఆ మనుషులు ఏంటి? వాళ్ళు చేసిన సేవ ఏంటి? ఇవన్నీ చూడరా మీరు? చెయ్యండి, తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. కానీ మీరు చెప్పాలి కదా, ఏ తప్పు చెప్పాలి కదా, నిరూపించాలి కదా. కానీ నిరూపించిన తర్వాత కదా జైల్లో పెట్టాలా? ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి పెట్టి పెడేస్తారండి? ఇది చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి నరేంద్ర గారు చేసిందే తప్పు అయితే విశాఖ డైరీ చేసింది కూడా తప్పే కదా, నల్గొండ చేసింది డైరీ చేసింది కూడా తప్పే కదా. మీకు నిజంగా మానవత్వం ఉంటే ఏసీబీ వాళ్ళు మీ డ్యూటీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు నేను మాట్లాడింది ఏం తప్పు ఉంటే నాకు రిప్లై ఇవ్వండి, తప్పులేదు. నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రేపే ప్రెస్ మీట్ పిలిచి ఖండించండి, తప్పులేదు, దాంట్లో తప్పులేదు. నేను తెలుసుకుంటాను, నేను సరిదిద్దుకుంటాను. కానీ మీరు చేసింది 100% తప్పు. మీకు ఒక విషయం చెప్పాలి, ఏసీబీ వాళ్ళకి, సిఐడి వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆ విషయం ఏంటంటే పూర్వం మా చిన్నతనంలో ఏసీబీ, సిఐడి అంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. సిఐడి అట, ఏసీబీ అట, ఏదైనా కేసుగా తీసుకుంటే న్యాయం చేస్తారట, మంచి డిపార్ట్మెంట్లు అని చెప్పుకుంటేవారయ్యా. మీరు ఈవేళ చూస్తే ఇలా దిగజారిపోయి నాకు అర్థమవుతు. మీది అటానమస్ బాడీ మీది. అంత పర్వత ఉన్నటువంటి డిపార్ట్మెంట్ని ఆ దొంగ జగన్ రెడ్డి జేబుల్లో దూరిపోతున్నారంటే మీకు అర్థమవుతుంది. సిఐడి డిపార్ట్మెంటు పూర్వం సిఐడి డిపార్ట్మెంట్ సినిమాలు చూసేవాళ్ళు, 007 సినిమాలు గొప్పగా ఎంత గొప్పగా చెప్పుకుంటాం సిఐడి డిపార్ట్మెంట్. మీరు కూడా అలా తయారయ్యారే. రాజకీయ నాయకులు ఏం చెప్తే చేస్తారా? ఇది అటానమస్ బాడీ, మీరు ఇండివిజువల్గా ఎంక్వైరీ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళకి చేసేస్తారా? మీరు కొంతమంది ఆఫీసర్లు మీరు రైట్ చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారండి. ముఖ్యమంత్రి గారు ఆర్డర్ తీసుకుంటున్నారా? మీకు రిపోర్ట్ వస్తే వెళ్తున్నారు, పట్టుకుంటున్నారు, మంచిది అది. అలాగే ఇప్పుడు ఎవరిచ్చినా రిపోర్ట్ ఇచ్చినా మీరు యాక్షన్ తీసుకుంటారా? అలాగైతే మీరు ఇస్తాం, నల్గొండ మీద విశాఖ డైరీ మీద రిపోర్ట్ ఇస్తాం, యాక్షన్ తీసుకుంటారా? మరి ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకుంటారా? ఏమిటండి ఇంత దిగజారిపోతే ఈ వ్యవస్థలో మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి మేము? ఇది తప్పు అండి. ఏసీబీ అధికారులకు మనం చేస్తున్నారు, చాలా తప్పు చేస్తారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ అలాగైపోయిందండి. ఆంధ్ర రాష్ట్ర పోలీసు అంటే ఎంత గౌరవం ఉండేది. ఈవేళ పోలీసులు ఎలా తయారయ్యారండి? ఎవరిని అరెస్ట్ చేయమని చేసేయడమే, వెనక ముందు ఆలోచించవలసిన పని లేదు. దొంగోడిని పట్టుకోవాల్సిన పోలీసులు ఒక దొంగోడు చెప్పిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది కర్మ మన రాష్ట్రంలో. ఎందుకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? అంటే ఏసీబీ పెద్దలు కానీ, సిఐడి పెద్దలు కానీ నేను కోరుకుంటాను, మనస్ఫూర్తి కోరుకుంటానండి. ఒక సీనియర్ వ్యక్తిగా రాజకీయ నాయకుడికి మాట చెప్తాను మీకు, దయవుంచి ఇది అటానమస్ బాడీగానే వ్యవహరించండి. మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీ డిపార్ట్మెంట్కి ఎంతో గౌరవం ఉంది ప్రజల్లో. మీ డిపార్ట్మెంట్ ఎంతో నమ్మకం ఉంది ప్రజల్లో. ఆ నమ్మకాన్ని పాడు చేసుకోవద్దండి. దయించి న్యాయబద్ధంగా వ్యవహరించండి. ఎవరు తప్పు చేసినా మీరు న్యాయంగా వెళ్ళండి, తప్పులేదు. కానీ రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి వీడు తొగ్గులకు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే వీడికి తెలియదు. ఎంతసేపు హింస, శాడిస్ట్ కదా, ఆనందం. ఎవరికైనా జైల్లో పెడితే ఇంట్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని నవ్వుకుంటాడు, అద్దంలో చూసుకుని నవ్వుకుంటుంటాడు. శాడిస్ట్ కదా. అటువంటి శాడిస్ట్ చెప్పిన మాటలు మీరు ఈ విధంగా వెళ్ళడం మంచిది కదండి. తొగ్గులకి నిర్ణయాలు. అంచేత మీకు పరపతి ఉంది, మీకు డిపార్ట్మెంట్ ఉంది, ఇది అటానమస్ బాడీ. ఆ గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి ఏసీబీ అధికారులని
అదేవిధంగా సిఐడి అధికారులు కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచంలో ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి. 1,00,000 మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 1,00,000 మంది, 1,00,00,000 మంది చేస్తే 1,00,00,000 మందికి తగ్గి తీరుతుంది అంతే. దట్సాల్. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా. అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటో నువ్వు అడుగుతావమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపి నాలో 1,00,000 మంది కూడా తగ్గించరా.